నేను గజం నరసింహరావు, వరల్డ్ పద్మశాలి ఫౌండేషన్ చైర్మన్. భారత్ కళామేళా పేరుతో ఇక్కడ దివ్యాంగులతో పాటు సకలాంగులు కూడా కలిసి ఒక ప్లాట్ఫామ్ నిమిత్తము వాళ్ళకు ఒక ఉపాధి కల్పించేదానికి వాళ్ళు తయారు చేసిన వస్తువులు దివ్యాంగులతో పాటు సకలాంగులు కూడా కలిసిమెలిసి చేసుకోవాలని ఉద్దేశంతో వరల్డ్ పద్మశాలి ఫౌండేషన్ మరియు ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఫర్ ది డిజబుల్డ్ తరఫున ఇద్దరి ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున నేషనల్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ 10 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ఎగ్జిబిషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే దివ్యాంగులు ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళు సొంత కాళ్ళపై నిలబడి సొంతంగా వ్యాపారం చేసుకొని సకలాంగులకు మేమేమి తీసిపోమనే ఉద్దేశంతో వాళ్ళకు సమానంగా మేము కూడా బ్రతకగలమనే ఒక ఉద్దేశంతో ఆశతో ఉంటారు. కాబట్టి వాళ్ళకు మేము ఒక ప్లాట్ఫామ్ ఇక్కడ క్రియేట్ చేశాము. భారత్ కళామేళా పేరుతో భారతదేశం అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి వాళ్ళ వస్తువుల్ని వాళ్ళ చేతి వృత్తులు ఏదైతే తయారు చేస్తారో చీరలు కావచ్చు, హస్తకళలు కావచ్చు, జ్యువెలరీ కావచ్చు, బట్టలు, షర్ట్స్, ప్యాంట్స్, నైట్ ప్యాంట్స్, జ్యువెలరీ ఐటమ్స్, పచ్చళ్ళు మరియు ప్యూర్ తేనెతో తయారు చేసిన స్వీట్స్, కార ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్, అక్కడ రకరకాల వస్తువుల్ని ఇక్కడ వాళ్ళు పెట్టి అమ్ముకోవడానికి ఒక బిగ్ ప్లాట్ఫామ్ లిజెండ్ ఈవెంట్ అన్నమాట ఇది. సో భారత్ కళామేళా పేరుతో ఇక్కడ మేము వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి నిర్వహిస్తున్నాము. మా సొంత డబ్బులతో మేము అన్నీ ఏర్పాటు చేసి ఎవరి మీద ఆశపడకుండా వాళ్ళకు ఒక చేయుతనిచ్చి వాళ్ళకు ఒక సహాయం చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడ మేము ఈ యొక్క భారత్ కళామేళా ఎగ్జిబిషన్ కమ్ సేల్ నిర్వహిస్తున్నాము. అయితే లాస్ట్ డేట్ ఏంటి సార్? ఇది లాస్ట్ డేట్ వచ్చేసి 16 అనుకున్నాము. కాకపోతే ఇక్కడ స్టాల్స్ కొంచెము లేట్గా ఫిల్ అవుతున్నాయి కాబట్టి తర్వాత ఇంకో వారం రోజుల పాటు పొడిగించాలనే ఉద్దేశంతో ఉన్నాం మేము. అయితే ఎవరైనా చీఫ్ గెస్ట్ ఇట్లా వస్తున్నారా? నిన్న వచ్చారు చీఫ్ గెస్ట్. వీళ్ళు మామూలుగా నిన్న ఇనాగరేషన్ అయింది. అయితే నిన్నటితో ఎలక్షన్ కోడ్ ముగిపోయింది కాబట్టి ముగిసిన తర్వాత వస్తామన్నారు. ఐటీ మినిస్టర్ కానీ, విజువల్ వెల్ఫేర్ మినిస్టర్ కానీ అలా చాలామంది వచ్చామన్నారు. కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ సెక్రటరీస్ కూడా, విజువల్ సెక్రటరీస్ కావచ్చు, మున్సిపల్ సెక్రటరీస్ కావచ్చు, వీళ్ళంతా మాకు కాన్సెంట్ ఇచ్చారు. సో మీరు మళ్ళీ ఒక డేట్ పెట్టుకుంటే మేమంతా వచ్చి ప్రారంభిస్తామన్నారు. సో గ్రాండ్ ఇనాగరేషన్ బుధవారం రోజు మేము నిర్వహిస్తున్నాం మళ్ళీ. సో ఆ రోజు నుంచి మీకు 23 జూన్ వరకు ఈ యొక్క ఎగ్జిబిషన్ పెద్ద ఎత్తున మేము నిర్వహిస్తామని మనస్ఫూర్తిగా మీకు తెలియజేయడం. అయితే ఎన్ని స్టాల్లు ఉన్నాయి సార్? ఇక్కడ టోటల్గా 80 వరకు ఉన్నాయండి స్టాల్స్. అన్ని బుకింగ్ అయినాయా సార్? ఫుడ్ కోర్ట్స్ ప్లస్ ఇక్కడ రకరకాల వస్తువులు వాళ్ళు డిస్ప్లే కమ్ సేల్ పెట్టుకున్నారు. అన్ని స్టాల్స్ కూడా ప్రతిరోజు బుకింగ్ అవుతున్నాయి. ఇంకా కొన్ని కావాల్సి ఉన్నాయి, అవి కూడా ఇంకా 2-3 రోజులు అన్నీ ఫిల్ అయిపోతాయి. అందుకని ఇప్పుడు ఎలక్షన్ కూడా అయిపోయింది కాబట్టి ఇంకా మేము పెద్ద ఎత్తున పబ్లిసిటీ కూడా చేస్తున్నాము. సో ఇక్కడ మీడియా వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున మాకు సహకారాలు అందిస్తున్నారు. మీ యొక్క పేరు సార్? మా కృతజ్ఞతలు. మీ పేరు? నా పేరు గజం నరసింహరావు. మీ పదవి? నేను వరల్డ్ పద్మశాలి ఫౌండేషన్ చైర్మన్ ప్లస్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఫర్ ది డిజబుల్డ్ దీంట్లో కూడా నేను ఒక ఆఫీసర్గా ఉన్నాను. ఓకే సార్, ధన్యవాదాలు.